ఇప్పుడు చెప్పుకునే కథ పేరు పరోపకారం వైకుంఠ ప్రాప్తి. ఆనందపురంలో నాగయ్య శివమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. 4 ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆ దంపతులిద్దరికీ దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ వారికి అందరిలా పళ్ళు ఫలాలు తీసుకుని గుడికి వెళ్ళడానికి కుదిరేదే కాదు. ఊరిలో ఎవరైనా గుడికి వెళ్ళి వారు తెచ్చిన ప్రసాదం చేతుల్లో పెడితే ఎంతో ఆనందంగా నోట్లో వేసుకుని ఆ భగవంతుణ్ణి తలుచుకొని వాళ్ళు తమ కష్టాలు తీర్చమని అడిగేవారు. ఆ ఊరిలోనే రంగాచారి అని పెద్ద పేరున్న వైద్యుడొకడు ఉండేవాడు. తన హస్తవాసి మూలంగా ఎటువంటి జబ్బునైనా చిటికలో వైద్యం చేసి నయం చేసేవాడు. అయితే అతను చాలా కోపిష్టి. రోగుల నుండి బాగా డబ్బు గుంజేవాడు. అందువలన తాహతు ఉన్నవారే అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునేవారు. ఒకరోజు నాగయ్య తల్లికి జబ్బు చేసింది. నాగయ్య రంగాచారి వద్దకు తీసుకువెళ్ళి తన తల్లికి జబ్బు ఎలాగైనా తగ్గించి ప్రాణాలు కాపాడమని వేడుకున్నాడు. నాగయ్య పేదవాడని బాగా తెలిసిన రంగాచారి నిర్మోహమాటంగా, నీ తల్లి జబ్బు నయం చేయడానికి చాలా డబ్బు అవసరం. అంత డబ్బు నీ దగ్గర లేదు. ఆమెకి వైద్యం చేయడం నా వల్ల కాదు అని చెప్పారు. ఆ మాటలకి నాగయ్య, అయ్యా, మీకు నా గురించి అంతా తెలుసు. కానీ తల్లిని మించిన దైవం లేదు కదా. ఎలాగైనా నా తల్లి ప్రాణాలని కాపాడండి. ఎటువంటి కష్టమైన పనైనా చేసి మీ రుణం తీరుస్తాను అని చాలా విధాలా ప్రాధేయపడ్డాడు. రంగాచారి హృదయం కరగలేదు. నాగయ్య తల్లి ఆయాసంతో ఊపిరి ఎగబీలుస్తూ ప్రాణాలు విడిచింది. అదే సంవత్సరం కార్తీక మాసంలో ఆ ఊరి శివాలయంలో రుద్రస్వామి అనే ఓ స్వామీజీ బస చేసి ప్రతిరోజు భక్తులకు శివలీలలు, శివపురాణం గురించి చెబుతూ భక్తులకు అనేక ఆధ్యాత్మిక విషయాలు బోధించేవాడు. స్వామీజీ చెప్పే ఆధ్యాత్మిక బోధనలకు ఆ ఊరి జనం ఆకర్షితులై ప్రతిరోజు వెళ్ళి వినేవారు. ఒకరోజు అక్కడికి వచ్చిన భక్తులతో, నాయనలారా, నేను ఈ దేహాన్ని చాలించే సమయం దగ్గర పడుతోంది. మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తాను, వినండి అంటూ చెప్పసాగారు. రాబోయే ముక్కోటి ఏకాదశి రోజు మీరందరూ నిష్ఠతో, భక్తితో, శ్రద్ధగా ఆ నారాయణుని పూజించి దేవుని అనుగ్రహం పొందిన వారికి సరాసరి వైకుంఠం నుండి పుష్పక విమానం వచ్చి వైకుంఠానికి తీసుకుని వెళ్లే ప్రాప్తి కలుగుతుంది అని పూజకి కావలసిన సామానులు, అలాగే చేసే విధానం అందరికీ తెలియచెప్పారు స్వామీజీ. ఆయన మాటలు ఆ నోట ఈ నోట పాకి ఊరి వారందరూ ముక్కోటి రోజున నారాయణుడికి పూజ చేసి వైకుంఠ ప్రాప్తి కలగాలని కలలు కన్నారు. నాగయ్యకు, అతని భార్య శివమ్మకు వైకుంఠ ప్రాప్తి అంటే ఏమిటో తెలియలేదు. అందుకే వారు గుడిలోని శాస్త్రిగారి వద్దకి వెళ్ళి, వైకుంఠ ప్రాప్తి అంటే ఏంటి శాస్త్రులు గారు అంటూ దంపతులిద్దరూ అడిగారు. అప్పుడు శాస్త్రిగారు, ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని దగ్గరికి చేరుకోవడం. ఆ ప్రాప్తి అందరికీ రాదు, దానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి అని చెప్పి విశదీకరించి చెప్పారు. శాస్త్రిగారి మాటలు ఆ భార్యాభర్తలిద్దరికీ తలకెక్కని విషయమై ఆ సంగతి మరిచి వారి పనేదో వారు చూసుకుంటున్నారు. వారం రోజుల తర్వాత ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది. ఊర్లో ఎవరింట్లో చూసినా వైకుంఠ ప్రాప్తి తమకే దక్కాలనే తలంపుతో పూజలు చేసే పనిలో ఉన్నారు. నాగయ్య వీధిలో నడుస్తూ రంగాచారి ఇంటి ముందు నుండి వెళ్తున్నాడు. ఆ సమయంలో రంగాచారు కోడల మీద పెద్ద పెద్ద కేకలతో అరుస్తున్నారు. ఆమె చాలా ఓర్పుతో మౌనంగా తలదించుకుని వింటోంది. ఏమీ తెలియని నాగయ్య, అయ్యా రంగాచారి గారు, ఏం జరిగింది, ఎందుకు ఆమె మీద అలా కోప్పడుతున్నారు అని అడిగాడు. రంగాచారి నాగయ్యతో, ఈరోజు పూజ కోసం అతి కష్టంగా ఆవు నెయ్యి వారం రోజుల ముందుగా తీసుకుని వచ్చి గాజు జాడీలో జాగ్రత్త పరిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించినందున చేయి జారి జాడి ముక్కలైపోయింది. నాకు ఇప్పటికిప్పుడు ఆవు నెయ్యి ఎవరిస్తారు? నా పూజకు భంగం వాటిల్లింది కదా అని అన్నాడు. అందుకు నాగయ్య ఆలోచిస్తే, అప్పుడు చటుక్కున 10 రోజుల క్రితం తన భార్య పాలేరు ఇంటిని పని చేసినందుకు పాలేరు భార్య నెయ్యి ఇచ్చింది. ఆ నెయ్యి సున్నుండలు చేయడానికని దాచిపెట్టిన విషయం గుర్తుకు వచ్చింది. అయ్యా, ఈ పాటి చిన్న విషయానికి ఎందుకలా గొడవ పడుతున్నారు? నేను మీకు కావలసిన ఆవు నెయ్యిని చిటికలో తీసుకొస్తాను. మీ పూజకు ఎటువంటి ఆటంకం రాదు అని అక్కడి నుండి బయలుదేరాడు. నాగయ్య కొంత దూరం వెళ్ళేసరికి 80 ఏళ్ల మహాలక్ష్మమ్మ చేతికర్రతో గజగజ వణికిపోతూ, ఒరే నాగయ్య, ఆ దేవుడే నిన్ను సమయానికి పంపించాడులా ఉందిరా. వైకుంఠ ప్రాప్తి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేశాను. కానీ ఒక్క పువ్వు కూడా ఎక్కడా దొరికిన పాపాన పోలేదురా. ఆ స్వాములోరు చెప్పినట్లు
పూజ చేస్తే ఆ వైకుంఠ ప్రాప్తి నాకు దక్కుతుంది కదా. 4 పువ్వులు ఎక్కడో ఒక చోట పట్టుకురారా నాయనా, చచ్చి నీ కడుపున పుడతాను అని అంది. అప్పుడు నాగయ్యకు తాను అప్పుడప్పుడు పనిచేసే నాంచారయ్య ఇంటి పెరట్లో ఉన్న బోలెడన్ని పూల చెట్లు గుర్తుకు వచ్చి 4 పువ్వులు అడిగితే కాదనడు, ఇస్తాడు అని అనుకుంటూ, అలాగే అవ్వా, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి నాంచారయ్య ఇంటివైపు బయలుదేరాడు. నాగయ్యకు కొంత దూరంలో గుడిలోని శాస్త్రి గారు కనబడి, ఒరే నాగయ్య, ఎన్నో ప్రయాసలతో వైకుంఠ ప్రాప్తి కలగాలని చాలా ఆశతో అన్ని సామాన్లు సిద్ధం చేసుకున్నాను, కానీ నూనె దొరకక పూజ ఆగిపోయింది. ఒకరిద్దరిని నోరు తెరిచి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పూజకు వేళ దాటిపోతోంది. నువ్వు గనక కాస్త నూనెను తీసుకొస్తే దీపారాధన చేసుకుంటాను అన్నారు. అప్పుడు నాగయ్యకు ఒకరోజు నాయుడుగారి ఇంటి గానుగ ఎద్దు వెంట తిరిగే పనివాడు రాక పని ఆగిపోయింది. అప్పుడు నాయుడుగారు నాగయ్యకు కబురు పంపి పని చేయించుకుని ప్రతిఫలంగా నూనెను ఇచ్చిన విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ నూనెను శివమ్మ పండగ నాడు పిండి వంటలు చేయడానికి దాచిన విషయం గుర్తుకు వచ్చి శాస్త్రి గారికి తాను నూనె తీసుకువస్తానని హామీ ఇచ్చి బయలుదేరాడు. నాగయ్యకు చటుక్కున తను ఇంటి నుండి బయలుదేరినప్పుడు భార్య శివమ్మ షావుకారు దుకాణంలో బెల్లం మినపప్పు అరువుగా తీసుకుని రమ్మన్న విషయం గుర్తుకు వచ్చి షావుకారు దుకాణం వైపు బయలుదేరాడు. నాగయ్యను చూడగానే షావుకారు, ఒరే నాగయ్య, దేవుళ్ళ సమయానికి వచ్చావురా. ఈరోజు వైకుంఠ ప్రాప్తి పూజకు తెచ్చిన పాలు అన్నింటినీ పాడుపిల్లి పొట్టన పెట్టుకుంది. పాలు లేక పాయసం ఆగిపోయి పూజకి అంతరాయం కలిగింది. ఇదిగో ఈ చెంబు నిండా పాలు తీసుకునిరా అన్నారు షావుకారు. నాగయ్యకు అప్పటికప్పుడు పాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక కాసేపు ఆలోచించాడు. ఇప్పుడు వాడికి పాలేరు వీర్రాజు ఇంట ఎన్నో ఆవులు గేదెలు ఉన్న విషయం గుర్తుకు వచ్చి వీర్రాజు ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు పశువుల పాకను శుభ్రం చేసే పనివాడు రాక ఒకటే కంపు కొట్టడంతో వీర్రాజు తెలివిగా నాగయ్యతో, నువ్వు కోరినన్ని పాలు ఇస్తాను, అయితే నువ్వు పశువుల పాకను బాగా శుభ్రం చేయాలి అని షరతు పెట్టాడు. నాగయ్య చేసేది లేక రెక్కలరిగేలా పశువుల సాలను శుభ్రం చేసి చెంబు నిండా పాలు తీసుకుని ఇంటికి వచ్చి భార్య శివమ్మతో రంగాజారికి కావలసిన నెయ్యి, మహాలక్ష్మమ్మకు కావలసిన పువ్వులు, శాస్త్రి గారికి కావలసిన నూనె గురించి చెప్పాడు. అంతా విన్న నాగయ్య భార్య శివమ్మ భర్తతో, వారు కోరినవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. సున్నుండలు పిండి వంటలు ఈరోజు కాకపోతే రేపు మనం చేసుకుని తినవచ్చు. మనకి ఎలాగూ పూజ చేసే శక్తి లేదు, కనీసం చేసేవారికైనా సహాయపడి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చేద్దాం అని నాంచారయ్య ఇంటికి పువ్వుల కోసం బయలుదేరి వెళ్ళింది. విషయం తెలుసుకున్న నాంచారయ్య, తోటలో కలుపు మొక్కలు తీసి నీకు కావలసినన్ని పూలు పట్టుకెళ్ళు అన్నాడు. శివమ్మ మహదానంతో కలుపు మొక్కలు తీస్తుంటే బ్రహ్మజముడు మట్టకు ఉన్న ముళ్ళు అరచేతిలో గుచ్చుకుని ప్రాణం పోయినంత పనైంది. అయినా ఆమె చెల్లించక పని పూర్తి చేసి పువ్వులు కోసి ఇంటికి వెళ్ళి నూనె నెయ్యి కూడా భర్తకు ఇచ్చింది. నాగయ్య వాటన్నింటినీ మూటగట్టుకుని రంగాచారి ఇంటికి వెళ్ళి నెయ్యి ఇచ్చాడు. మహాలక్ష్మమ్మకు పువ్వులు, శాస్త్రిగారికి నూనె, షావుకారికి పాలు అన్నీ అందరికీ అందించాడు. అందరూ ఎంతో ఆనందించి పూజలు చేసుకున్నారు. పూజ ముగించుకుని అందరూ స్వామీజీ వద్దకు వెళ్ళారు. స్వామీజీ తన శక్తి మహిమలతో ఎవరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందో, ఎవరి కోసం పుష్పక విమానం దిగి వస్తుందో తెలుసుకోవటం కోసం ధ్యానంలో మునిగిపోయారు. అంతలో ఆకాశంలో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎంతో సువాసన నిండింది ఆ ప్రాంతమంతా. ఎక్కడి నుండో భజంత్రీలు మోగిస్తూ వచ్చే చప్పుడు, బూరలు ఊదినట్లు జయగంటలు మోగుతున్నట్లు శబ్దం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. స్వామీజీ కళ్ళు తెరిచి చూశాడు. తనకు ఎదురుగా పండితులు, పామరులు, షావుకారులు, భూస్వాములు, కోటీశ్వర్లు చేతులు జోడించి భగవంతుని స్మరిస్తున్నారు. అప్పుడే పూలవర్షం కురిసింది. అప్పుడే అక్కడికి వచ్చిన నాగయ్య, శివమ్మ దంపతులతో, స్వామీజీ, మీ ఉదార బుద్ధికి, పరోపకార ధ్యేయానికి భగవంతుడు ఎంతో సంతోషించి పూజ చేయకపోయినా ఆ పూజ చేసేవారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలగాలన్న తలంపుతో రెక్కలు ముక్కలుగా శ్రమించి తోడ్పడినందుకు ఆ భగవంతుడు పుష్పక విమానం మీకోసం పంపుతున్నాడు. మీ భార్యాభర్తల జీవితం ధన్యమైంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా పరుల శ్రేయస్సు కోరే మీరే ధన్యులు అని నాగయ్యను శివమ్మను దీవించాడు. అందరూ స్వామీజీ చెప్పిన మాటల్లోని సారాంశాన్ని గ్రహించారు. ప్రతిఫలాపేక్ష లేకుండా మనం చేసే పనిని దేవుడు మెచ్చుకుంటాడు, మన జీవితాల్ని తరింపచేస్తాడు.